రైల్వే స్టేషన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆటో ఎక్కాం. ఆటో ఎక్కిన తర్వాత చూడండి, ఇది ఆటో అంటే మనకి రైల్వే స్టేషన్ నుంచి మేము ఉండే హోటల్ రూమ్కి దాదాపు ఒక 6 కిలోమీటర్స్ ఉంటుంది. 6 కిలోమీటర్స్కి 250 తీసుకున్నాడు. సో అంటే రీజనబుల్లే. మన తెలుగు అతనే, ఆటో అతను. అక్కడ మన తెలుగు వాళ్ళు చాలామంది ఉంటారు పూరీలో. ఎందుకంటే ఇక్కడి నుంచి వెళ్తే మన ఆంధ్ర నుంచి వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళు, ఇది 2వ తరం 3వ తరం అలాగా ఉంటారు వాళ్ళు. కానీ తెలుగు బాగానే మాట్లాడతారు. చాలా వరకు అయితే ఓవరాల్గా అయితే సిటీ అనేది, పూరీ టౌన్ అనేది పర్లేదు, నాట్ బ్యాడ్. మెయింటెనెన్స్ అంతా బాగానే ఉంది. మరీ అంత గలీజ్గా అయితే లేదు. కొన్ని దగ్గరలో అయితే చాలా బాగుంది, కొన్ని దగ్గరలో అయితే ఓకే అనేట్టుగా ఉంటుంది. ఏదైనా సరే మనం కొత్త ప్రాంతంకి వెళ్ళేటప్పుడు ఏ ప్రాంతం అయినా సరే అది పక్కా విలేజ్ అవనివ్వండి, మనకు అదొక ఇంట్రెస్ట్ ఉంటుంది, ఎలా ఉంటుంది ఏంటి అని. ఇప్పుడు కొంతమంది మన టూరిస్టులు ఉగాండా, ఆఫ్రికా కంట్రీస్ వెళ్తున్నారు. చాలా పేద దేశాలు. అంటే అక్కడ వాళ్ళ దారిద్ర్యం ఎలా ఉందో చూపించడానికి కూడా మనకి వీడియోలో యూట్యూబర్స్ వెళ్ళి అక్కడికి వెళ్ళి చాలా వ్యయప్రయాసాలు కోర్చుకొని అక్కడికి వెళ్ళి కూడా తీసి పంపిస్తున్నారు. సో ఏదైనా కొత్త ప్రాంతం అనేసరికి మనకి అది రిచ్ సిటీయా పూర్ సిటీ అనే కాదు, అది మనకి కొత్త పాత అనేది దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. పూరీ చూడండి, ఇది బీచ్, ఇది పూరీ టౌన్ అయితే నాకైతే నచ్చింది బాగా. మరీ మెయింటెనెన్స్ అయితే బాగానే ఉంది. కొన్ని దగ్గరలో ఏదో దగ్గర మాత్రం కొంచెం గలీజ్గా ఉంటుంది. మామూలుగా ఓవరాల్గా మెయిన్ టౌన్లో అయితే పర్వాలేదు. ఇంకా గుడి దగ్గర, గుడి ఆవరణలో అయితే ఇంకా చాలా బాగుంటుంది. చూడండి, ఆటోలు చాలా, అంటే కొన్ని ఆటోలు ఇప్పుడు మేము ఎక్కిన ఆటో మామూలుగా ఉంటుంది, కలర్ బ్లాక్ కలర్. కానీ కొన్ని ఏంటంటే కొన్ని చాలా ట్రెడిషనల్గా ఉంటున్నాయి. చూడండి ఆ ఆటో చూడండి, అలా అది మాత్రం ఆటో మాత్రం మేము అనుకున్నాం, ఎక్కలేకపోయాం. ఆటో చాలా ట్రెడిషనల్గా అనిపించింది. మేబీ అక్కడ పుణ్యక్షేత్రం అని అలాంటివి మెయింటైన్ చేస్తున్నారు ఏమో తెలియదు. రిక్షాలు కూడా ఉన్నాయి. సో ఇదంతా పూరీ బీచ్. ఇది ఎందుకో పూరీ బీచ్ నాకు చూస్తే వైజాగ్ బీచ్ గుర్తొచ్చింది అసలు. ఎందుకు మరి అలా అనిపించింది అంటే, వైజాగ్ అంటే అది పెద్ద సిటీ అనుకోండి, కానీ మొత్తం ఆ ప్రిమిసెస్ అవన్నీ చూస్తే అంటే మొత్తం ఇంచుమించు ఒక 2-3 కిలోమీటర్స్ మొత్తం పొడవున రోడ్డు, ఆ పక్కన ఇవన్నీ చూస్తే అలా అనిపించింది. కానీ బిల్డింగ్స్ అన్నీ డిఫరెంట్గా ఉంటాయి. చూడండి, ఇది ఇంకా ఇక్కడి నుంచి టర్న్ తిరిగా మేము ఉండే హోటల్కి వెళ్ళటానికి. ఇక్కడ ఇవన్నీ షాపులు. ఇక్కడి నుంచి ఇంకా ఫుల్గా ట్రాఫిక్ జామ్ అలా ఉంటుంది. ఎందుకంటే చిన్న రోడ్లు, షాప్స్, పళ్ళ దుకాణాలు, స్వీట్ షాపులు, ఇంకా చాలా రద్దీగా ఉంటుంది అసలు. చిన్న రోడ్డు, ట్రాఫిక్ ఎక్కువ. కాకపోతే ఇక్కడ ఈ స్వీట్స్ అంటే కాజాలు, ఎస్పెషల్లీ కాజాలు పెద్ద పెద్ద కుప్పలుగా పోసి అమ్ముతారండి. అసలు యాక్చువల్గా ఏంటంటే పూరీకి అదేదో ట్రేడ్ మార్క్ లాగా అనిపిస్తుంది ఆ స్వీటు. కాజాలు, పెద్ద పెద్ద కాజాలు ఇవి చూడండి. అవి స్వతహాగా వీళ్ళు స్వీట్ ప్రియులు. కర్రీస్లో కూడా ఎక్కువ బెల్లం అన్నీ వాడుతుంటారు. కోర్స్ అది హెల్తీయే కదా, కాకపోతే ఏంటంటే టేస్ట్ డిఫరెంట్ ఉంటుంది. సో ఇదండి. సో మరొక వీడియోలో మరొకసారి కలుసుకుందాం. పూరీ విశేషాలు చూస్తూనే ఉండండి.